నక్షత్రమా జ్ఞానులు చూసిన నక్షత్రమా తెల్లవారు వేకువ చుక్క జ్ఞానులు చూసిన నక్షత్రమా తెల్లవారు వేకువ చుక్క ప్రవచన వాక్యమా క్రాంతి కిరణమా యాకోబులో ఉదయించిన నక్షత్రమా పాపుల రక్షకుడా రక్షణ శృంగమా పాపుల రక్షకుడా రక్షణ శృంగమా లోకరక్షక దీనరక్షక ఉదయ నక్షత్రమా నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యాకోబులో ఉదయించిన నక్షత్రమా. హల్లెలూయా. అవును, యాకోబులో నక్షత్రము ఉదయిస్తుందని బిలాము ప్రవచించినట్లుగా యెషయా మొద్దున చిగురై దావీదు లేత కొమ్మై ప్రవచన వాక్యమై 2000 సంవత్సరాల క్రితమే లోకానికి వచ్చిన మహిమాన్వితుడు ఆయన. పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చిననే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, అట్టి వారిలో నేను ప్రధానుడని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ ప్రేమమయుడైన మా తండ్రి, నీ మహోన్నతమైనటువంటి ప్రేమకై వందనాలు నాయన. నీ యొక్క మహాకృపను బట్టి క్రిస్మస్ పండుగలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు కోట్ల స్తోత్రాలు. యావత్ ప్రపంచమంతా కూడా నీ పుట్టినరోజు పండుగను జరుపుకోవడానికి మీరు సహాయం చేయండి. బిలాము ప్రవచించినట్లుగా యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది అని సెలవిచ్చినట్లుగా తండ్రి, యాకోబులో నక్షత్రమై యెషయా మొద్దున చిగురై దావీదు లేత కొమ్మై బెత్లెహేములో జన్మించిన కన్య మరియ గర్భఫలమై ఈ లోకానికి వచ్చినటువంటి మహిమాన్వితుడైన మా ప్రభువానికే స్తోత్రాలు. చీకటిలోనూ మరణ ఛాయలలోనూ కూర్చుండు వారికి వెలుగునై ఉన్నానని సెలవిచ్చావు. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా ప్రభువా, చీకటిలో కూర్చుండు వారికి వెలిగిచ్చే దేవుడివై ఉన్నావు తండ్రి. ఎంతమంది అయితే నిన్ను అంగీకరిస్తారు వారందరినీ కుమారులు కుమార్తెలుగా స్వీకరిస్తానని సెలవిచ్చిన మా ప్రభువా, ఈ పండుగలో నాయన నీవే నిజ దేవుడు అని లోక రక్షకుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా దేశమును, మా రాష్ట్రాన్ని, 13 జిల్లాలని, అలాగే నాయన మా విజయవాడ నగరాన్ని, మా ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని స్తోత్రం.